దోపిడీ ధీర ఖనిజాల మడుగులో ఎమ్మెల్యే కలెక్షన్ల దందా అంటూ కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఆంధ్రజ్యోతి గత కొన్ని రోజులుగా ప్రతిరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని కీలక నియోజకవర్గాల్లో వాళ్ళ ఆగడాలకు సంబంధించి మైనింగ్ కావచ్చు, ఇసుక తవ్వకాలు కావచ్చు, ఇక ప్రతి అంశాల్లో వాళ్ళు ఏదైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరు కావచ్చు, ఒక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన విధానాలను కావచ్చు, రోజుకొక ఎపిసోడ్ని అయితే వాళ్ళు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించి ఒక కీలక నియోజకవర్గంలో ఇది ఖనిజాల మడుగు అంటే నథింగ్ బట్ అది జమ్ముల మడుగే. సో అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఆయన భారీ మెజారిటీతో కూడా గెలుచున్నారు మొన్నటి ఎన్నికల్లో. అక్కడ సంబంధించి దోపిడీ ధీర అంటూ కూడా ఆయన ప్రధాన వార్తగా బ్యాండ్ ఐటమ్గా ఆయన సుధీర్ రెడ్డే దోపిడీ ధీర అంటూ కూడా హైలైట్ చేస్తున్నారు. చిల్లర నుంచి కోట్ల రూపాయల వరకు కూడా వసూళ్లు అనే వార్తను ప్రధానంగా ఇచ్చున్నారు. ఇక ఉద్యోగాలు, బిల్లుల పేరిట ముడుపులు, ఇసుక నుంచి అన్నిట్లోనూ కూడా ఆయనకు వాటాలే. సిమెంట్ పరిశ్రమ నుంచి కోట్ల కుమ్ముడు, జగన్ భార్యకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, మైనింగ్ నిర్వాహకుడికి 5 కోట్ల డిమాండ్, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు, హత్యలు అంటూ కూడా. సో కడప జిల్లాలో పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన ఏదైతే మైనింగ్ నిక్షేపాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి అక్కడ. సో వాటన్నిటికీ కూడా అనుకూలమైన కాన్స్టిట్యున్సీ అది జమ్ముల మడుగు. ఆ కాన్స్టిట్యున్సీలో సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఏ స్థాయి అక్రమాలకు పాల్పడుతున్నారన్న అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. అటు అక్కడ స్థానిక నేతలంతా కలిసి జగన్కి కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన భార్య భారతికి కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు కూడా ఆయన మీద చర్యలు లేవు అనే అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. కడప జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గమైన జమ్ముల మడుగులో సహజ వనరులను మొత్తాన్ని కూడా ఆ ఎమ్మెల్యే కుటుంబం ఆయన దోచుకుంటున్నారనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. అమ్మో ఎమ్మెల్యే అనే టైటిల్తో కొన్ని కామెంట్స్ చూస్తే, ఉమ్మడి కడప జిల్లాలోని ఆ నియోజకవర్గం ఒకప్పుడు బాంబుల గడ్డ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కలెక్షన్ గడ్డగా మారిందనే పేరు వచ్చింది. ఈ ఘనతంతా స్థానిక ఎమ్మెల్యేదే. చిల్లర వసూలు నుంచి కోట్ల కుమ్ముడు వరకు దేన్ని వదలకుండా ఆయన సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీ ధీరుడు అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఆయనే సుధీర్ దోపిడీ ధీరుడు అంటే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయన అనుచరులు అక్రమాలను అడ్డుకున్నా, ఫిర్యాదు చేసినా అంతే సంగతులు. వాళ్ళని హత్య చేయడమా లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతామా? ఎమ్మెల్యే వర్గీయులు అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు టీడీపీ నేతలపై కేసులు బనాయించారు. ముంపు పరిహారం కాజేస్తున్నారని సొంత పార్టీకే చెందిన మరో కీలక నాయుడు అనుచరుడు ఫిర్యాదు చేసినందుకు సొంత పార్టీ నేతనే ఆయన అనుచరులు కూడా ఎమ్మెల్యే అనుచరులు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భారతికి ఫిర్యాదు చేసిన నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీల యజమానులను కొందరిని బెదిరించి ఎమ్మెల్యే కోట్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వాళ్ళంతా వెళ్ళి భారతికి కూడా కలిసి భారతిని కూడా ఫిర్యాదు చేస్తున్నారు. బట్ అయినా సరే ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే తాడేపల్లికి కూడా ముడుపులు అందుతున్నాయి కాబట్టి అనే అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి ఈ రోజున హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ప్రధాన వార్త.